మీరు ఎక్కువ అటాక్ చేసిన వాళ్ళలో ఈనాడు రామోజీరావు గారు అంటే ఆర్ఎఫ్సి దాని మీద కూడా మీరు చాలా ప్రొలాంగ్డ్ బ్యాటిల్ చేశారు. డెఫినెట్లీ అది ఎస్టాబ్లిష్ చేశారు, అది రహదారి కానీ ఆ భూములు కానీ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి కారణం ఏంటి మీరు అంతగా పర్సనల్గా తీసుకోవడానికి? రామోజీరావు గారు ఎలా అంటే 94లో రామారావు గారికి ఏదైతుందో, అంటే నేను యాక్చువల్గా ఎమ్మెల్యే అయిన తర్వాత, టు బీ ఫ్రాంక్, రామోజీరావు ఈజ్ అ మెయిన్ ఇన్స్ట్రుమెంట్ నవాబ్ గారిని మేనకా గాంధీ కలపడానికి. జేఎన్ మిశ్రా అని ఎలక్షన్ డిక్లేర్ అయ్యేది 1 నవంబర్ 7th 8th మేనకా గాంధీని ఇక్కడ తీసుకొచ్చాను. 1982 అదే 7th 8th నవంబర్ 1982. మళ్ళీ తర్వాత సెకండ్ ట్రిప్ ఏదైతుందో డిసెంబర్లో మేము పెట్టాం. డిసెంబర్ మళ్ళీ వద్దామండి. అంటే మీరు సంజయ్ విచార్ మంచికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వచ్చిందని రామోజీరావు హెల్ప్డ్. అప్పుడు ఆ సందర్భంలో ఎలక్షన్ డిక్లేర్ అయితేనే మిశ్రా వచ్చాడు. ఆ సెకండ్ టూర్ రూట్ మ్యాప్ చూసుకుంటానికి ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది. అయిపోయాక క్యా ప్రకాశం ఫస్ట్ ట్రిప్నే చెప్పాను నేను, మనం ఎలక్షన్ ఫైట్ చేద్దాం మేడం, ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, మీ యొక్క సింపతి ఉంది, యు ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సంజయ్ గాంధీ అండ్ అది అని చెప్పాను అని ప్రెస్ వాళ్ళతో క్వశ్చన్ ఇప్పించి ఆమె నో అనుకుంటే ఆన్సర్ ఇప్పించాను ఎయిర్పోర్ట్లో 2 రోజుల టూర్ అయిన తర్వాత. ఆమె నో ఓన్లీ. తర్వాత ఈ సంఘటన ఇది ఎలక్షన్ డిక్లేర్ నవంబర్ 23, 24 ప్రీపోన్. యాక్చువల్గా మార్చిలో జరగాలి ఎలక్షన్, మార్చ్ ఐజ్ ఫర్ 78లో ఫిబ్రవరి 25 అంటే మార్చ్ ఫస్ట్ వీక్ జరిగాలి, కొంచెం అడ్వాన్స్ అయ్యేది. ఇది మార్చ్ ఎక్కే బదులు జనవరి పెట్టారు, ఎందుకంటే రామారావు అదైతుంది. యాక్చువల్గా 82లో ఈయన పార్టీ స్టార్ట్ చేసినప్పుడే ఏప్రిల్నే అప్పుడు హర్యానాలో ఎలక్షన్ ఉండే, భజన్లాల్ వర్సెస్ బన్సీలాల్. అప్పుడు భజన్లాల్ ఏదైతుందో జనతా ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం గవర్నమెంట్నే కాంగ్రెస్లో చేశాడు, కీన్ ఫైట్ జరిగేది. దాంతోపాటు ఇక్కడ కూడా డిజాల్వ్ చేయాలని ఒక ఆలోచన చేశారు. కానీ అప్పటికి ఇంక ఎన్టీ రామారావు ప్రజలు వెళ్ళలే, ఇంత ఆదరణ లేదు. అయితే ఏదైతుందో దాంతో ఏదైతుందో బ్యాక్ అయ్యారు. ఆ సందర్భంలో ఏదైతుందో రామోజీరావు గారి దగ్గరికి వెళ్తే రామోజీరావు గారే రామారావు గారితో మాట్లాడి, ఆమె మా 4th 5th డిసెంబర్ వచ్చే ముందు 3rd నాడు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసింది రామోజీరావు గారే. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఇష్యూస్ ఏదైతుందో ఐజ్ ఫర్ మేనకా గాంధీ ఇన్స్ట్రక్టర్ ప్రకారం కొన్ని తెలంగాణ ఇష్యూ, తర్వాత కొన్ని రామారావు గారు ఇచ్చిన ఈ తెలుగు గంగ ప్రాజెక్టులో ఎన్నికల ముందు కర్నూలు కడపలో వెళ్ళి తాగడానికి నీళ్ళు లేవు, మద్రాసుకు నీళ్ళు తీసుకెళ్తున్నారు, అప్పుడు వెంగళరావు గారు అగ్రిమెంట్ చేశారు అని. మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఆయనకు మార్చిలో ఏదైతుందో సన్మానం జరిగేది. ఆ సన్మానంలో నీళ్ళ గురించి అడిగితే నేను ఖచ్చితంగా ఈ కలామ తల్లి నన్ను 25-30 సంవత్సరాలు ఇక్కడ చేసింది, నేను ఈ స్థాయికి పోయిందంటే బికాస్ ఆఫ్ మద్రాస్ కనుక నీళ్ళు ఇస్తాను. మే 7th ఏదైతుందో అంటే 1st కా 2nd ఒక డిసిషన్ తీసుకొని మే 83 డిసిషన్ తీసుకొని అయితే తెలుగు గంగ ప్రాజెక్ట్ని ఏదైతుందో అది చేయడానికి కోసం డిసైడ్ చేశాడు. దానివల్ల ఏదైతుందో మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ నష్టం జరుగుతుంది. అప్పటికే శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్ ఆఫీసే అక్కడ మన డిపార్ట్మెంట్ ఆఫీసే తీసేశారు వరంగల్లో. నేను అన్నాను, మీరు ఎన్నికల ముందు ఈ విధంగా మాట్లాడారు, ఎన్నికలైన తర్వాత ఏదైతుందో ఇప్పుడు కలామ తల్లి అని చెప్తున్నారు, సంతోషమే. కానీ ఈ వాటర్ తీసుకుపోవడం వల్ల మాకు మహబూబ్ నగర్లో ఇంత టీఎంసీ, అప్పుడు జీవి సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళి యాదవరెడ్డి వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు, అతను నేను మృత్యుంజయం మా ఎమ్మెల్యే ఉండేప్పుడు ముగ్గురం వెళ్ళి ఒక 5 గంటలు ఆయన ఇరిగేషన్లో పర్ఫెక్ట్ కనుక ఆయన దగ్గర 5 గంటలు లాయించుకొని మళ్ళీ కేశవరావు దగ్గర అప్పుడు టైప్ మిషన్లే ఆయన పర్ఫెక్ట్. కేశవరావు ఇంటికి వచ్చి మేము ముగ్గురమే మధ్యాహ్నం 2 గంటల వరకు ఏదైతుందో ఒక ఛాయ్ తప్పితే టిఫిన్ చేయలే. 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం 3rd మే. నువ్వు ఆ రోజు ఇప్పుడు అట్లా అన్నావు, ఇప్పుడేమంటున్నావు, నీళ్ళు తీసుకెళ్తా అంటున్నావు, సంతోషమే. మాకు దీనివల్ల ఏదైతుందో నల్గొండ మహబూబ్నగర్కు లెఫ్ట్ రెగ్యులర్ శ్రీశైలం మాకు నష్టం జరుగుతుంది. అక్కడ శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్ ఏదైతుందో నువ్వు ఆఫీస్ ఎత్తేసావు, నువ్వు బిచ్చం అడుగుతే ఏదైతుందో డబ్బులు వస్తాయి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని మీ లెక్కలతో సహా ఏదైతుందో మేము ఎక్స్పోజ్ చేసాం. 3rd ఇమీడియట్ అప్పుడు ఏదైతుందో ఇక ఇంటెలిజెన్సీ ఉంటుంది కదా, మా కాపీ తీసుకొని వెళ్ళే వరకు ఇమీడియట్ అఫీషియల్స్ ఇది బర్నింగ్ ఇష్యూ సార్, అగ్ని జ్వాలని 4th నాడు ఏదైతుందో ఫస్ట్ పేజీలో ఎర్ర అక్షరాలతోటి ఈనాడు వచ్చేది. మళ్ళీ రివ్యూ చేసి డిసిషన్ తీసుకొని హెలికాప్టర్ ఒకటే రోజు మే 7th నాడు తెలుగు గంగా ప్రాజెక్ట్ ఎక్కడ వేసాడో నాకు ఐడియా లేదు, శ్రీశైలం లెఫ్ట్ డైరెక్టరేట్ అక్కడ మహబూబ్ నగర్లో శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్ ఆ డయాస్ ముందు నేను కూర్చుంటే డయాస్ మీదకి పిలుచుకున్నాడు అతను నన్ను, రామారావు గారు, ఎత్తిరాజారావు గారు ఆయన పక్కకుండే. నేను ఎవరో సరిగ్గా గుర్తుపట్టాడు అతను, ప్రకాశ్రావు అని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి పిలిస్తే ఏమండి మీరు అక్కడ ఉన్నారంటే నేను శాసనసభ్యుని కరీంనగర్ జిల్లా సార్, ఈ జిల్లా కాదు, నాకు సంబంధం లేదంటే వెళ్ళలేదు మీరు శాసనసభ్యుడు అన్నారు. తో అప్పటి నుంచి ఏదైతే నేను తెలంగాణ ఇష్యూ మాట్లాడినప్పుడు ఏదైతే కొంత నా న్యూస్ను బ్లాక్ చేయడం స్టార్ట్ చేశారు ఈనాడులో. అలాగే 94లో రామారావు గారి పార్టీలో నేను చేరాను జూన్లో. డిసెంబర్లో ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ డిస్ట్రిక్ట్లో 10,000 ఎప్పుడు ఫుల్ పేజ్ ఏది మన చిన్న జిల్లా ఎడిషన్ స్టార్ట్ అయినాయి కదా ఆ చిన్న పేపర్లో వేస్తే నేను ఆయన ప్రమాణ స్వీకారము టైము అవన్నీ ఏదైతుందో ముహూర్తం అంతకుముందే డిసైడ్ అయ్యేది.
లాస్ట్ ఫేజ్లో 5 నాడు పోలింగ్ అంటే ఫస్ట్ నాడు వచ్చాడు సార్, December 1st వచ్చాడు రామారావు గారు. ఓకే. దానికంటే ముందు రామారావు గారికి ఏదైతుందో నేను సెప్టెంబర్ మాసంలో అక్టోబర్ వరకు 12 లక్షల రూపాయలు కూడా స్వయంగా అతను అడుగుతీయాలకో దేవిశెట్టి శ్రీనివాసరావు అని పొలిట్ బ్యూరో మెంబరు, అప్కాప్ చైర్మన్ ఉండే, అతని ద్వారా రామారావు గారు హిమ్మత్ నగర్లో పిలిపించి ఆర్థిక సహాయం చేయాలంటే ఏదైతుందో నేను ఒక 6గురితో 1,00,000, 2,00,000, 5 లక్షలు ఏదైతుందో పార్టీకి ఇచ్చారు. అలా పార్టీకి ఏదైతుందో ఇచ్చాను, కానీ నేను టికెట్ అడగలే, అప్లికేషన్ పెట్టలేదు. నేను పార్టీలో చేరేటప్పుడు చెప్పాను 94 జూన్లో, మీ వల్ల నాకు లాభం జరిగేది, నాకు భగవంతుడు రుణం తీసుకునే అవకాశం ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతుందో నీచంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తాను, దీని మీద నేను అన్ని ఎంక్వైరీలు పెట్టించాను. కాడా రోడ్లు 50%, 60%, 70% ఎక్సెస్ తోటి బోర్లు ఇవన్నీ ఏదైతుందో ఆదిలాబాద్కి సంబంధించి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 5-6 కాన్స్టిట్యున్సీల మీద బాగా అటాక్ చేశాను. నేను అక్కడ ఓడిపోవడానికి నాకు కృషి చేస్తాను, ఎటువంటి వివాదాలకు తావుండదు, నా వంతుగా నేను కృషి చేస్తే తప్పితే మీ దగ్గర టికెట్ అడగను, ప్రభుత్వం వచ్చినా కూడా నాకు ఏ పదవి అవసరం లేదని కూడా నేను ఆయనతో ఓపెన్ చెప్పాను. ఒక రిటర్న్లో కూడా నా రుణం తీసుకుంటాను కోసం కావాలంటే మీకు మళ్ళీ నెక్స్ట్ దీంట్లో ఎపిసోడ్లో అంటే నేను ఆ కాపీ కూడా తీసుకొచ్చి ఇస్తాను. ఆయనకు రాసింది, నేను సంతకం పెట్టింది. సో ఆ అడ్వర్టైజ్మెంటు ఆ డేటును ఆ ముహూర్తాన్ని ఒప్పుకోలే. ఎవరు ఎన్టీఆర్? ఏది ఈనాడు మేనేజ్మెంట్ అంటే ఒప్పుకోలే. ఆ రిఫ్యూజ్ చేస్తే నాకు అడ్వర్టైజ్మెంట్ వద్దాను. ఆ ఏజెంట్ ఏది చెప్పాడేదో మొత్తానికి ప్రింట్ అయ్యేది, తెల్లారి రాలేదు. నేను దాని మీద ఫైర్ అయిపోయాను ఈనాడు వాళ్ళని చేసి. తర్వాత ఏదైతుందో దాసనారాయణరావు గారిది ఏదైతుందో నేను అదే 98లో నేను గోదావరిఖని కరీంనగర్ వాళ్ళిద్దరికి ఏదో క్లాష్ ఉండే, అతని సినిమా న్యూస్ కానీ అతని పేరు కానీ మీకు తెలిసి ఉండాలి, ఇక్కడికి రావడానికి వీలేదు, అక్కడికి ఆ ఫోటో కట్ చేయవలసిందే, ఆయన స్టేట్మెంట్ కూడా రావడానికి వీలేదు. ఈవెన్ సితారా సినిమా మ్యాగజైన్ కానీ పేపర్ కానీ నేను ఆ మీటింగ్లో ఏదైతుందో దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దే విల్ నాట్ అలో, అడ్వర్టైజ్మెంట్ ప్రింట్కే ఒప్పుకోలేదు. సో దాంతో ఏదైతుందో నాకు ఈ ఎపిసోడ్ ఏదైతుందో ఆ యూనియన్ లీడర్లు ఏదైతుందో వాళ్ళు పాపం పోరాటం చేస్తున్నారు, సస్పెండ్ అయిన వాళ్ళు, నా దృష్టికి వాళ్ళు ఏదైతుందో తీసుకొచ్చారు, నన్ను ఒక హానరీ ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే వ్యక్తిగతంగా అంటే ఎక్కడైతే ఆ ల్యాండ్స్ మీద పోయిందో ఆ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఏ ల్యాండ్ అయితే ఉందో ఆ రహదారి ఉందో 100 సంవత్సరాల కింద ఉన్న ఆ మ్యాప్ గీప్ అంతా అక్కడ ఆ ఊరోళ్ళు అనాజ్పూర్ వాళ్ళు గిట్ట వాళ్ళు కొంత నాకు టచ్ అయ్యారు, ఎంప్లాయీస్ ఉన్నారు కనుక. దాంట్లో నేను అది కంటిన్యూటీ పోయాను, ఎంక్వైరీ పెట్టించాను, ఎంక్వైరీ ఎస్టాబ్లిష్ అయింది. ఆర్డీఓ మన మోంజాయి మార్కెట్లో ఉంటాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ పోయాను, సార్ ఇట్లా ప్రొక్లెయిమ్స్ కావాలి, పోలీస్ ఫోర్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అంటే ఏదైతుందో ప్రోలాంగ్ అయిపోయేది.